హాయ్ అండి. గొల్లపురోలు పని ఎపాక్సీ పెట్టలేదని చెప్పాం కదండి. పెట్టడానికి అయితే వచ్చాం. ముందుసారి వచ్చినప్పుడు మొంతా తుఫాను వల్ల అయితే వాతావరణం బాగా చిరాకుగా ఉందని చెప్పేసి ఇంక మేము వర్షం గట్టా ఉందని చెప్పేసి వెనక్కి అయితే వెళ్ళిపోయామండి. అయితే ఇవాళ వచ్చాం ఎపాక్సీ పెట్టడానికి. చూడండి, మొత్తం 2 గదులు చూసారండి, పెద్ద గది చిన్న గది, బాత్రూమ్ కూడా చూసారు కదా. ఇది లోపల ఒక అటాచ్డ్ బాత్రూము, దీనికి కూడా పెట్టాలి. మొత్తం అంతా పెట్టుకుంటూ వెళ్ళాలండి. ఇక్కడ చూడొచ్చు, కిచెన్ కూడా పెట్టాలి. కిచెన్లో కూడా ఈ టైల్స్ ఎలివేషన్ డిజైన్ అండి. ఇది కిచెన్, వీటిలో కూడా అయితే మొక్క పెట్టేసాం ముందుగానే. వాటికి గ్రౌట్ పెట్టేసాం, వాటికి వైట్ గ్రౌట్. ఈ కింద ఎపాక్సీ అయితే పెట్టాలి. చూడండి, మొత్తం గ్రే కలర్ ఎపాక్సీ అయితే బ్లాక్ తెచ్చుకున్నారండి ఓనర్ గారు. మొత్తం హాల్ అంతా పెట్టాలి. బయట బాత్రూమ్ కూడా ఉందండి, ఆ బాత్రూమ్ కూడా కింద ఫ్లోర్ పెట్టాలి. సైడ్ వాల్స్ అయితే పెట్టేసాం. చూడండి, వాల్స్ అయితే పెట్టేసాం. కింద ఓన్లీ ఫ్లోరే పెట్టాలి. ఎపాక్సీ వచ్చేసి నెక్సస్ కంపెనీ అయితే తెచ్చుకున్నారండి. పార్ట్ 1, 2 బి, ఏబిసి. ఇది బి, ఇది చూడొచ్చు. ఇది ఏ అండి, ఇది డిజైన్ హార్డ్నర్. నెక్సస్ 5 కేజీల బకెట్ అయితే ఇలా వచ్చిందండి. ఇది 2 కేజీలన్నర పౌడర్ అయితే ఇచ్చారండి. 2 కేజీలన్నర ఏమో లిక్విడ్ ఇచ్చారు. చూడొచ్చు మీరు. పార్ట్ సి, ఇది మొత్తం 3 పార్ట్ల కింద అయితే ఇస్తారండి. ఇదేమో పార్ట్ సి అండి. ఇది పార్ట్ ఏ రిజైన్, పార్ట్ బి హార్డ్నర్, పార్ట్ సి ఫిల్లర్ అండి. ఇది మొత్తం 3 ఫిల్లర్ పౌడర్. ఇది ఆ 2 1:1 రేషియో ఎంచుకున్నా. పార్ట్ ఏ ఉంది కదండి, పార్ట్ ఏ 2 వేసి పార్ట్ బి ఏమో 1 వేయాలండి ఎప్పుడుని. చూడండి, డబ్బా ఇది ఎలా వచ్చింది చూడొచ్చు మీరు. కంప్లీట్ వ్యూ అయితే ఇదండి, ఇలా వచ్చింది డబ్బా. అలాగే డబ్బాలో మనకి 3 ఇస్తారు. ఈ విడిగా అయితే కాంపోనెంట్ ఉంటుంది. కొన్ని అయితే పేస్ట్ కింద వస్తుందండి. ఇది 2 కాంపోనెంట్స్ అంటారు దాన్ని, ఇవేమో 3 కాంపోనెంట్స్ అంటారండి. కలిపిన ముద్ద అయితే అలా ఉంటుందండి. ముద్ద కలిపేటప్పుడు మీకైతే ఎలా ఉంటుందో చూపిస్తాను. మా వాడు ఫస్ట్ బాత్రూమ్ పెట్టుకుంటూ వస్తున్నాడు లోపల నుంచి. మాస్టర్ బెడ్రూమ్లో బాత్రూమ్ అయితే పెడుతున్నామండి. ఇది ఫస్ట్ మేము బాత్రూమ్ పెట్టేశాడు మా వాడు. బెడ్రూమ్కి అయితే వచ్చేసాడు. చూడండి, బెడ్రూమ్లో అయితే ఫిల్లింగ్ అయితే చేస్తున్నారు జాయింట్లకి. చాలా టైట్గా అయితే కలుపుకోవాలండి, అప్పుడైతే జారిపోకుండా ఉంటుందండి. మేమైతే 2mm గ్రూ పెట్టామండి. ఎక్కువ 2x4కి చాలా మంది అయితే 3mm పెడతారు. మేమైతే 2mm పెడుతున్నాం. ఏంటంటే 2mm పెడితేనే 3mmలో అయితే అంతే ఆంటుందండి. 3mm పెడితే ఇంకా చాలా పెద్దగా అయితే ఆంతుంది. మేమైతే అంత ఇష్టపడాం. వాంటర్లు కూడా అయితే మేము చేసిన వాంటర్లు అయితే చాలా మంది 3mm అయితే ఇష్టపడలేదు, 2mm పెట్టమన్నారు. అందుకని చెప్పి మేమైతే 2mm పెట్టాం. బాత్రూమ్ పెట్టాడు కదండి, ఇంకా బాత్రూమ్ అయితే క్లీనింగ్ అయితే చేయాలి. ఇంకా బాత్రూమ్ అయితే కడగడం అయితే తరువాయి. చూడండి, నేనైతే కడుగుడు అయితే మొదలెట్టేసాను. స్పాంజీ బకెట్ నీళ్ళు తీసుకోవాలండి. ఆ బకెట్ నీళ్ళని ఒక షాంపూ అయితే పిండాలి. ఒక షాంపూ పిండి ఆ నీళ్ళు బాగా మిక్స్ చేసుకుని ఆ నీళ్ళతో అయితే స్పాంజీతో అయితే కడగాలండి. కడిగితే అప్పుడు మనకైతే స్పీడ్గా అయితే వచ్చేస్తుంది. లేదంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది స్పాంజీ షాంపూ అయితే. లేకపోతే మన దగ్గర షాంపూ లేకపోతే ఒకవేళ కొంచెం సర్ఫ్ అయితే వేసుకున్నా పర్లేదండి. ఒక్కోసారి మేము అత్యవసర పరిస్థితులు అయితే సర్ఫ్ అయితే వేస్తాం. చూడండి, 2x4కి మా వాడు పెట్టాడు కదండి గదికి, అదైతే కడుగుతున్నాం. మీకు ఇది చమ్కి అయితే వచ్చిందండి, మీకు దగ్గరికి అయితే చూపిస్తాను. చూడండి, కడిగితే అలా రౌండ్గా తిప్పుతూ కడగాలండి. అప్పుడు అందులో ఉన్నది ఊడిపో వచ్చేది. అదే దాని మీద పెట్టి లాగేసాం అనుకోండి, డైరెక్ట్గానే ఊడిపో వచ్చేద్దండి ఎపాక్సీ. ఎప్పుడు రౌండ్గా తిప్పుతూ కడగాలి. చూడండి, దగ్గర పెట్టి చూపిస్తున్నాను మీకు. చమ్కి మెరుస్తుంది కదండి, అందులోని మెరుపులు అయితే ఉన్నాయి. బ్లాక్లో అయితే మెరుపులు అయితే ఇచ్చారు ఈయన. మేమైతే ప్యాకెట్ గట్రా మిక్స్ చేయలేదండి, డైరెక్ట్ మెరుపులు అయితే వచ్చింది కంపెనీ నుంచి. మొత్తం గదంతా మా వాడైతే ఫిల్లింగ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. నేనైతే కడగడం తర్వాత కడిగిన తర్వాత ఎలా వచ్చిందండి నీట్గానే.
మీకు క్లోజప్లో చూపిస్తాను కానీ అయితే మీకు అర్థం అవుతుంది. మీకు కింద చూపించాం కదండి, క్లోజప్లో చూపిస్తే అర్థం అవుతుంది. ఇది బ్లాక్ కదండి, దూరం నుంచి చూస్తే అలా బ్లాక్ అని అయితే అంతది లేనట్టు ఏం పెట్టినట్టు. దగ్గరగా చూపిస్తాను మీకు అయితే అర్థమవుతుంది పెట్టినట్టు. చూడండి, ఇలాగ పెట్టి ముందు అయితే బాగా అయితే క్లీన్ చేసుకోవాలి. రంపం బ్లేడ్ ఇచ్చుకుని శుభ్రం క్లీన్ చేసుకుంటే అందులో ఉన్న డస్ట్ ఎంత వస్తుంది చూడండి. రంపం బ్లేడ్ ఎంగోండి. ఓనర్ గారు మాకు కొంచెం హెల్ప్ చేస్తున్నారు, మేము కష్టపడుతున్నామని పాపం. ఆ రంపం బ్లేడ్ చూసారు ఎలా గీస్తున్నారు గీతల్లో. అలా గీయడం వల్ల మట్టి అంతా అయితే పైకి వచ్చేస్తుందని అలాగా చూసారు కదండి. మట్టి అంతా ఎలా వచ్చిందో పైకి, దాన్ని అయితే క్లీన్ చేసుకుని అయితే అప్లై చేసుకోవాలండి. చూడండి, మా వాడైతే బాత్రూమ్కి అయితే క్లీన్ చేస్తున్నాడు. రంపం బ్లేడ్ ఇచ్చి ఎలా క్లీన్ చేస్తున్నాడు చూస్తుండే. పెట్టే ముందు ప్రతి గ్రూ కూడా ఎపాక్సీ పెట్టే ముందు అలాగే రంపం బ్లేడ్తో అయితే క్లీన్ చేసుకోవాలండి. అలా క్లీన్ చేయడం వల్ల ఆ గ్రూ మధ్యలో ఉన్న డస్ట్ అయితే వచ్చేస్తుందండి బయటికి. దాన్ని మీకు చెప్పాను కదండి ఇందాక, చీపురిచ్చి అయితే శుభ్రం చేయాలి. అయితే చూడండి, మా వాడు మళ్ళీ అయిపోయిందని చెప్పేసి పేస్ట్ అయితే కలుపుతున్నాడు. మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను పేస్ట్ అయితే ఎలా ఉంటుందండి. ఇది కలుపుకుంటే 3 కాంపోనెంట్స్ పౌడర్ సరిపోక పౌడర్ అయితే వేస్తున్నారు. చూడండి, ఏదో గోల్డ్ పడుతుంటుంది కానీ గోల్డ్ పౌడరు. నాకైతే అలా అనిపించింది, బంగారాన్ని పిండి కింద చేసేసి ఎత్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఇది గోల్డ్ పౌడర్, ఇది గోల్డ్ కాదండి ఇది. అలా బాగా అయితే మిక్స్ చేసుకోవాలండి. బాగా పలసుకుంటే కనుక కొంచెం అయితే వేసుకోవాలి, దానివల్ల అయితే టైట్గా అయితే అవుతుంది. మా వాడికి బాత్రూమ్ అయితే ఫుల్గా అయితే పెట్టేశాడు. మా వాడు బాత్రూమ్ అయితే పెట్టడం అయితే జరిగిపోయింది. నేనైతే నెక్స్ట్ క్లీనింగ్ అయితే ఉంది. చూడండి, లోపల అయితే పెట్టాడు. బ్లాక్ వల్ల మీకు అంత పెట్టినట్టయితే అనిపించదు, దగ్గర అయితే చూపిస్తాను కానీ మామూలుగా కెమెరాలో కాకుండా అయితే డైరెక్ట్ లుక్ అయితే చాలా బాగుందండి. అయితే ఎపాక్సీ ఎలా కలపాలో మీకు అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ పార్ట్ ఏ ఉంది కదండి, ఏ అయితే 4 మూతలు వేస్తే ఇప్పుడు మా వాడు 4 మూతలు వేసాడు. 4 మూతలు వేసారు కదండి. పార్ట్ ABC ఉంది కదండి, ఇప్పుడు B వచ్చేసి చూడండి 2 మూతలు అయితే వేస్తాడు. చూసారు కదండి, B అయితే 2 మూతలు అయితే వేసాడు. 1:2 రేషియో అండి. A 2 వేస్తే B అయితే 1 వేయాలి. అవి 2, ఇది 1 అలా వేసుకుని అయితే బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. క్యాప్స్ అయితే టైట్గా అయితే పెట్టేసుకోవాలి, ఎందుకంటే ఇది చాలా కాస్ట్. కింద ఒలిగితే మనం ఏం చేయలేము. ఇది డబ్బా వచ్చేసి మాకైతే 3000 అయితే పడిందంటండి. ఓనర్ గారు అయితే చెప్పారు 3000 ఇచ్చి కొన్నామని. 3000 కొన్నారంట. అంటే ఒక్కో ఏరియాలో ఒక్కో రేట్ ఉంటుందండి. మీరు కొనే కాడ ఇంకా తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. మీరు వీడియోలో చెప్పారు కదండి 3000 అని చెప్పేసి మీరు అడిగితే అయితే ఏం చెప్పలేమండి. ఎందుకంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కో రేట్ ఉంటుంది. కొంతమంది షాప్ రెంట్ గట్టా ఉన్న వాళ్ళు అయితే కొంచెం MRP కంటే కొంచెం ఎక్కువ వేసుకుని అమ్మచ్చు, ఎవరిని ఏమనలేము. ఎందుకంటే ఇప్పుడు సెంటర్లో షాపులు అంటే తక్కువ అద్దెలు అయితే ఉండవండి. ఒకరైతే ఓన్ షాపుల్లో అయితే హోల్సేల్గా అయితే అమ్ముతారు. ఎందుకంటే వాళ్ళు తక్కువ మార్జిన్ వేసుకుని అయితే అమ్ముతుంటారండి కొన్ని ఐటమ్స్. కొంతమంది చాలామంది అలా అని చెప్పేసి అందరిని అయితే మనం బ్లేమ్ చేయమండి. ఎక్కువ తీసుకున్నారని గట్టని ఎవరిష్టం వాళ్ళది. పౌడర్ అయితే సరిపోలేదు, మళ్ళీ అయితే పౌడర్ అయితే వేసి కలుపుతున్నాడు. చూసారు కదండి పౌడర్ అయితే వాళ్ళు ఎలా పడేస్తున్నారో. అలా మొత్తం పౌడర్ అయితే వేసుకుని మనకు సరిపడంతా
పౌడర్ వేసుకున్నాం కదండి, బాగా అయితే కలుపుకోవాలి. దీన్ని టైట్గా అయ్యేలాగా కలిపితే ఎగ్జాక్ట్ అలా అవుతుందండి, టైట్గా అవుతుంది. 2 ముక్కలు తీసుకుని కలుపుకోవడం మంచిదండి, ఎందుకంటే ఒక దానికి అంటుకుపోతే ఇంకో దానితో అయితే తీయడానికి అయితే వీలే ఉంటుంది. కొంచెం సరిపోలేదు, మా వాడు మళ్ళీ కొంచెం అయితే వేస్తున్నాడు. ఇలా మనకి టైట్గా అయ్యేంత వరకు అయితే మనం అయితే బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. పౌడర్ కలిపేటప్పుడు నాకు తెలిసి మీరు మాస్క్ అయితే పెట్టుకుని కలుపుకోండి, ఎందుకంటే ఇది మెరుపులు వచ్చేసి డస్ట్ పార్టికల్స్ వస్తాయి. ఇంక టీ టైం అయితే అయ్యింది. మేము టీ తాగమంటే ఓనర్ గారు అయితే మజ్జిగ అయితే ఇచ్చారు. మజ్జిగ తాగేసి పని అయితే మొదలుపెట్టి ఇందాక సెంటర్ జాయింట్లు అయితే పెట్టాడు మా వాడు. చూడండి సైడ్లు కూడా పెడుతున్నారు, చూసారు కదండి. సైడ్లు అయితే తక్కువ వచ్చింది, మళ్ళీ కలిపి పెడుతున్నాం. మనం ఎంతలా పెట్టుకుంటే అంత మంచిదండి, ఎందుకంటే వాటర్ లీక్ అయిందంటే ఒకసారి కింద భూమిలో ఉన్న ఎర్రల గట్ట అన్ని బయటకు వస్తాయండి. చీమల గట్ట అన్ని వచ్చేస్తుంటాయి, చీమల గట్టని. అందులోంచి ఎర్రల గట్ట వచ్చే అవకాశం ఉంది. ఏంటంటే బాత్రూమ్ ఎక్కువ శాతం అందరూ యాసిడ్ అయితే వేసి కడుగుతారు. అలా చుట్టూ పెట్టుకోవడం వల్ల అయితే చాలా యూజ్ అయితే ఉంటుంది. ఇంకా క్లీనింగ్ అయితే ఉంది, ఓన్లీ క్లీనింగ్ అయితే అయిపోయింది, చూసారు కదండి. క్లీనింగ్ చేసిన తర్వాత మీకు దగ్గర పెట్టి చూపిస్తే అర్థమవుతుందండి. చూసారు కదండి, మెరుపు ఉంది. దగ్గరగా అయితే లైవ్ లో చూడడానికి అయితే చాలా బాగుంది. కెమెరాలో అయితే మీకైతే సరిగ్గా అయితే కనపడట్లేదు, కెమెరాలో అంత క్వాలిటీ, కానీ లైవ్ లో అయితే చాలా బాగుంది. ఇంకా బాత్రూమ్ పెట్టేసి రెండో బెడ్రూమ్ అయితే మా వాడైతే పెడుతున్నాడు. రెండో బెడ్రూమ్ జాయింట్లు అయితే కొన్ని ఉన్నాయి, చూడండి. ఈ జాయింట్ అయితే పెట్టాడు, 2 జాయింట్లోని. పెట్టిన జాయింట్ ఎలా ఉంటుందండి, మెరుపు ఉంది, చూసారు కదండి. ఇందాక మీకు చూపించాను మెరుపు, చూసారు కదండి. అలా మెరుపు అయితే ఉంటుంది. బ్లాక్ లో ఇది మెరుపు అయితే వచ్చిందండి, చమ్కి. చూడొచ్చు మీరు, పెట్టంది అయితే ఎలా ఉంటుందండి. సేమ్ పెట్టింది చూడండి ఒకేలా ఉంది. వీడియోలో అయితే మీకు మొత్తం అంతా పెట్టేసినట్టే ఉంటుంది. ఇంకా డైన్ ఏరియా అయితే ఉంది, చూడండి. మీరు డైన్ ఏరియా చూడొచ్చు. డైన్ ఏరియా అయితే పెడుతున్నాడు మా వాడు. గడపల దగ్గర కూడా అయితే పెడుతున్నాడు అన్నమాట, కొంచెం గ్యాప్ అయితే ఉంది. అవి అయితే బ్లాక్ మొక్క కట్టచ్చు, కానీ ఎపాక్సీ పెడుతున్నాం మేము. ఇంకా చీమల కట్ట అయితే గొలకుండా అయితే ఉంటాయి, చీమలు పట్టుకున్నాని. ఈ హాల్ అంతా అయితే పెట్టాలి, కిచెన్ లో కూడా పెట్టాలండి. ఇంకా డైనింగ్ ఏరియా అయితే పెట్టాడు, అలాగే కిచెన్ ఏరియా కూడా అయితే మా వాడైతే పెట్టాడు. చూడండి సగం అయితే అయిపోయింది, పెట్టాల్సింది అయితే కొంచెం ఉంది. మొత్తం అయితే పెట్టుకుంటూ అయితే వచ్చేస్తున్నాడు. చూసారు కదండి, కిచెన్ లో అయితే పెట్టడం జరిగిపోయింది. డైరెక్ట్ జూమ్ చేసి అయితే చూపించేది మీకు అయితే దగ్గర పెట్టి. మొత్తం అంతా అయినా అయిపోయిందండి. ఇది డైనింగ్ ఏరియా కూడా పెట్టాం, ఇంకా హాల్ ఒకటే ఉంది. హాల్ ఒకటి పెడితే అయిపోయినట్టే. మధ్యాహ్నం భోజనం టైం అయితే అయింది. ఓనర్ గారు ఇవాళ లాస్ట్ రోజు అని చెప్పేసి మా కోసం చికెన్ కర్రీ అయితే తెప్పించారు. భోజనాలు అయిపోయి మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ చేసాం. ఇంకా హాల్ అయితే ఉందండి, హాల్ అయితే పెట్టాలి. హాల్కి అయితే మా వాడైతే మిక్స్ చేస్తాడు. మొత్తం మిక్స్ చేస్తే చూడండి చాలా టైట్గా అయితే కలిపాడు. ఇలా టైట్గా కలుపుకోవడం వల్ల మనకైతే లిక్విడ్లు అయితే మిగులుతాయండి, ఎక్కువ లిక్విడ్లు పడవు. అదే లూజ్గా కలిపితే మనకి లిక్విడ్లు అయితే ఎక్కువ పడతాయి. ఎక్కువ శాతం మీరు టైట్గా కలపడానికి చూడాలి, కొంచెం చేతులు నొప్పి పుట్టినా మనకి మెటీరియల్ అయితే వేస్ట్ అయిపోతుంది. టైట్గా కలిపి పెట్టుకోవాలి, అది మనకు కడుక్కున్నప్పుడు కూడా బాగుంటుంది. పలసగా పెడితే కింద దిగిపోవడం, మన స్పాంజీ కట్ట వచ్చేస్తుంది, చాలా చిరాగ్గా అయిపోతుందండి. ఈ అపాక్సీ బట్ట చాలా కష్టంగా అయితే ఉంటుంది. ఇది ఇందులో కొంచెం అలవాటు ఉన్న వాళ్ళు అయితే ఉండాలి, కొత్త వాళ్ళు అయితే పెట్టచ్చు, కానీ చేతులు అయితే నొప్పి పడుతుందండి కొంచెం.
చాలా గట్టిగా అయితే నొక్కి పెట్టి పెట్టాలి. అలా మొత్తం అన్ని జాయింట్లకి చూసారు కదండి అలా నొక్కి పెట్టి పెడుతున్నారు. అలా నొక్కి పెట్టి పెట్టేటప్పుడు వేళ్ళు అయితే నొప్పి పుడతాయి. చాలా గట్టిగా అయితే పెట్టాలి నొక్కి. డైలీ పెట్టే టైల్స్ మేస్త్రికి అయితే అలవాటు ఉంటుందండి. కొత్త వాళ్ళు అయితే లిక్విడ్ ఎలా కలపాలో ఏటో అన్నీ ఒకసారి తెలిసిన వాళ్ళు కలిపిన తర్వాత మీరైతే పెట్టచ్చు. మొత్తం ఎపాక్సీ అయితే అయిపోయింది చూడండి. వైట్ ముక్క కూడా పెట్టేసాం బాత్రూమ్కి, కింద ఎపాక్సీ కూడా అయిపోయింది. ఎపాక్సీ అయిపోయిన తర్వాత అయితే వీడియో తీసానండి, చూడొచ్చు మీరు. చాలా నీట్గా అయితే ఉంది. మీకు మొబైల్లో కన్నా లైవ్లో అయితే ఇంకా ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుందండి ఎపాక్సీ. ఎందుకంటే కొన్ని కలర్స్ అయితే వైబ్రెంట్ కనపడతాయి. ఓనర్లు అయితే ఇక్కడ బ్లాక్ కలర్ తెచ్చుకున్నారు. ఇది లైవ్లో చూడడానికి చాలా బాగుంది. మీ కెమెరాలో అయితే మామూలుగా గ్రూలు బ్లాక్ గానే అంటున్నాయి, అందులో మీకు కొత్తగా అయితే కనిపించకపోవచ్చు. కానీ లైవ్ అయితే చాలా బాగుందండి. లైవ్లో చూడడానికి బ్లాక్లో మెరుపులు, అది లైటింగ్ పడినప్పుడు దాని అందం అయితే బయటపడుతుందండి. ఇదైతే చాలా అఫీషియల్గా ఉంది బ్లాక్ కలర్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి డైనింగ్ ఏరియా మొత్తం అంతా అయితే అయిపోయింది. హాలు మొత్తం అంతా పెట్టేశారు. ఇంకా బయట బాత్రూమ్ అయితే ఉంది, మా వాడు కలుపుతున్నాడు. బాత్రూమ్ తక్కువ వచ్చి ఇక్కడ స్కటింగ్ చూసారు కదండి. హాల్కు బ్లాక్ వేసాం, బెడ్రూమ్లో ఏమో దానికి వేసాం వైట్. అలా వేసుకోవడం వల్ల హాల్లో అయితే మనకి అట్రాక్టివ్గా అయితే కనబడుతుంది. బెడ్రూమ్లో అయితే అంత అవసరం లేదు. మొత్తం అంతా అయిపోయింది చూడండి వర్క్ అంతానే. కింద కూడా అయితే పెట్టేసాం ఎపాక్సీ చూసుకోవచ్చు. మనకి కింద బార్డర్ కూడా 2mm అయితే ఇచ్చాం ఎడ్జెస్, నీళ్ళు అయితే లోపలికి వెళ్ళకుండానే. ఇంకా ఫైనలీ బయట బాత్రూమ్ అయితే చూడండి. బయట బాత్రూము మా వాడైతే పెట్టేస్తున్నాడు, ఇంకా ఫిల్లింగ్ చేసేస్తున్నాడు ఎపాక్సీ. మొత్తం అయితే పెట్టేస్తాడు మా వాడు, ఫిల్లింగ్ చేస్తాడు ఎపాక్సీ. ఇంకైతే తర్వాత దాన్ని క్లీనింగ్ అయితే చేయాలి. నేను క్లీన్ చేసాను. ఓనర్ అయితే ఈలోపు డ్రింక్ అయితే ఇచ్చారు తాగమని. వర్క్ కూడా అయిపోయిందండి. ఇంకా బాత్రూమ్ కూడా పెట్టేసాం చూడొచ్చు. పెట్టేసిన తర్వాత మీకు ప్రతిదీ జూమ్ చేసి ఎందుకు చూపిస్తున్నానంటే, ఇది గ్రూ ముందు ఒకలాగా తర్వాత ఒకలాగా ఉంటుంది, సేమ్ ఒకలాగా ఉంటుంది. జూమ్ చేసి చూపిస్తే మీకు అయితే తేడా అయితే తెలుస్తుందని చెప్పి జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను. ఈ వాటర్తో మొత్తం పని అంతా కంప్లీట్ అయిపోయిందండి. వీడియో ఇంతవరకు మీకు నచ్చిందని ఇంతవరకు వచ్చారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.